కష్టం మీదనే. ఈ రోజు హుజురాబాద్ నియోజకవర్గం అనేది ఇంకా దారుణం అయిపోయింది. ఈ పెద్దపల్లి అసలు ఒక్కటో రెండో బత్తాలు ఇప్పిస్తాడు అక్కడ శాసనసభ్యుడు. ఈడ ఆ ప్రణవ్ బాబు అనేటోడు ఉన్నాడు, వాడు ఉన్నాడా లేడా ఒక్కటే వాళ్ళు చెప్పేది అంటే కాంగ్రెస్ పాటించారు, అధికారంలో ఉన్నాం. ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ ఎవడో తెలియదు, ఏది లేదు. ప్రణవ్ బాబు తెలియదు. ఈ స్థానిక ఎమ్మెల్యే అనేటోడు వీడు పిచ్చిగాడి కొడుకు అక్కడ కేటీఆర్ అంటాడు. మరి ఈ జేడీతో మాట్లాడాలి, కలెక్టర్ తో మాట్లాడాలి, రైతుల గురించి మాట్లాడాలి అనే సిగ్గు చేరం అనేది వీనికి లేదు. వీడు అక్కడ జిమ్ డామ్ అంటాడు, మీడియా వాడాలి, కేటీఆర్ కు బానిసత్వం చెయ్యాలి. వాడు అది ఈ మా నియోజకవర్గం ఎట్లా తయారైందంటే ఒకడు పిచ్చోడు ఒకడు ఎడ్డోడు అయిండు. వాడు ఎమ్మెల్యే అంటాడు పిచ్చోడు, వీడు ఎడ్డోడు ఇన్ఛార్జ్ అంతే అయింది. వాడు పిచ్చోడు వీడు ఎడ్డోడు అయింది. మా నియోజకవర్గం ఏం తెలియని పిచ్చోళం అయిపోయినాం. ఇవాళ రైతులు అనేటోడు పట్టించుకున్న లేడు, చూసిన దిక్కు లేదు. ఇప్పుడు ఈ అన్ని ఒక గ్రామ పంచాయతీ ఏది కానీ వాళ్ళ హుజురాబాద్ నియోజకవర్గంలో మరి ప్రణవ్ బాబు అనేటోడు కానీ మరి రాజకీయంగా కాంగ్రెస్ కదా, ఇదే వ్యవసాయ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్, శ్రీధర్ బాబు వీళ్ళతో మాట్లాడి ఇంత అలాట్మెంట్ చేస్తాను, ఇది కథ, ఇది కార్ఖానా దగ్గరుండి జేడీఓతోనో వాళ్ళతో అగ్రికల్చర్ కలెక్టర్ గారితోనో వ్యవసాయ శాఖ వాళ్ళతోనో ఏదో ఫైట్ చేసి గిది కాదు గిది అని వాడు 2 బత్తాలు వేసుకున్న కాడు ఒక్క బత్త వేసుకున్న తట్టు అన్నా కూడా ఇలా పొట్టకు వచ్చినాయి. ఒక్కొక్కడు ఫస్ట్ మందు చాలే. ఈ రోజులలో 50,000 చిల్లర పడ్డ ఏం తెలియని అట్టుగానే వచ్చిండు, టికెట్ పట్టుకొని వచ్చిండు, 50,000 ఓట్లు వేసిండు. ఆయనకి వేసిండు 70,000. ఆయన కలవకుంట్లోకే సర్వెంట్ అయిపోయిండు. ఆయన నాకు ఓటు వేయపోతేనేమో ఆయన నేను చచ్చిపోతా ఫ్యామిలీతో అని ఉరి పెట్టుకుని ఓటేసి గెలిపించినాక పాప రైతులు నాగని చెప్పి రైతులు వాళ్ళు అంటారు. ఇంకో విషయం ఏంది తెలుసా అన్న, కనీసం మరి రైతుల గురించి అన్నా కూడా ఒక రోజు హుజురాబాద్ నడి ఒడ్డు నుండి ఈ ఎమ్మెల్యే అనేటోడు ఒక రోజు సమస్య హుజురాబాద్ ప్రెస్ క్లబ్ లో ఎన్నడన్నా మీటింగ్ పెట్టిండా? 2 ఎమ్మెల్యే అనేటోడు ఒక రోజు హుజురాబాద్ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టిండా? ఒక్కటే పెడతాడు, కౌశిక్ రెడ్డి అంటాడు, రైతుల గురించి పెట్టాడు. తెలంగాణ కల్వకుంట్ల ఫ్యామిలీని ఇవ్వాలన్నా అంటే బట్టలు చెప్పుకుంటాడు, పిచ్చోళ్ళకే గుర్తాడు తెలంగాణ భవన్ లా. గది ఒక్కడు తప్పానికి ఉన్న నాలెడ్జ్ లేదు, ఏం లేదు. పోతాడు గద్వాల అంటే కేటీఆర్ అంటే వాడేం చేస్తాడంటే వినియోగించుకుంటారు. ఇక మరి దానికి ఉన్నాడంటే ఈ ప్రణవ్ బాబు ఉన్నాడంటే ఈయన అంటే ఊరాదు అంటే రాదు, ఉన్న రావు అంటే ఉన్నా, లేని రావు అంటే లేను. ఏం వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే కాంగ్రెస్ వాళ్ళది. అయితే కాంగ్రెస్ మంత్రులే ఓడిపోతారు అని చెప్పి జూపల్లి కృష్ణారావు వాళ్ళు ఒక్కటే నిర్ణయించుకున్నారు, మేము గెలుతామో గెలవమో, మనకి ప్రజలు అయితే ఎటు పోతుంది, ఎవరు ఎటు పోతుంది, 5 ఏళ్ళు ఉన్నది దోసుకోవాలి, రైతులు ఏంది ఇదేంది అని ఉన్నారు అన్నారు. రైతుల గోస చూస్తే జమ్మికుంటల గాని, సొసైటీలో ఇల్లంతకుంట గాని, వీణవంక గాని, కమలాపూర్ గాని ఘోరమైన పరిస్థితి అన్న. జమ్మికుంట సొసైటీలో పాపం వావిలాల అనే గ్రామం, తనుగుల, ఇవన్నీ ఇల్లంతకుంట ఇవన్నీ ఈ రైతులు పని బంద్ చేసుకొని పొలాల కాడికి పోకుండా భార్యలు మోటార్లు వస్తుంటే భర్తలు పాస్బుక్ జిరాక్సులు పట్టుకొని లైన్ నిల్చుంటారు, పనికి పోక, ఊరికి పోక, పంచాలు పోక, ఎప్పుడు బస్తాలు వస్తాయో అని. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు ప్రభుత్వం ఇంత గిఫ్ట్ ఇస్తుంది. ప్రజాపాలన ఇది, రైతు పాలన ఇది, రాజశేఖర రెడ్డి పాలన, ఇంద్రమ్మ పాలన ఇది అన్న. ఇంద్రమ్మ పాలన, రాజశేఖర రెడ్డి పాలన. ప్రజలు వీళ్లకు ఏమి లేదు, స్థానిక ఎలక్షన్లలో వాళ్ళు ఏందో పవర్ చూంచాలి.